ఎన్టీఆర్ నగర్లోని పార్కుల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఏప్రిల్ 23 కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపాలిటీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, గ్రీన్ కార్పొరేషన్ ని కూడా జగన్ సర్కార్ గాలికి వదిలేసింది. రాష్ట్రానికి అప్పుకు పుట్టని పరిస్థితిని జగన్ ప్రభుత్వం కల్పించింది. సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షతతో రాష్ట్రం ఇప్పుడిప్పుడు కోలుకుంటుందని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం ఒక జిల్లాకు సీఎం వస్తున్నారు. అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపాలిటీలకు పూర్వ వైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రీన్ అండ్ క్లీన్ అనే కాన్సెప్ట్తో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్కి తగ్గట్టుగా స్వచ్ఛ ఆంధ్ర అనే కార్పొరేషన్ ఈ రాష్ట్రంలో పెట్టడం, దాని మీద అన్ని మున్సిపాలిటీస్లో ఉన్న పార్కులు కావచ్చు, సెంట్రల్ డివైడర్స్ కావచ్చు, ఎక్సలెంట్గా తయారైనాయి. ప్రజలు బాగా హర్షించారు. ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్వహణ చేసి వదిలేసింది. ఎగ్జాంపుల్ నెల్లూరు తీసుకుంటే, నెల్లూరులో ఉన్న ప్రతి సైట్ని ఒక పార్క్ చేసాం. ప్రతి పార్క్ని యాక్చువల్గా చక్కగా డెవలప్ చేసాం. జిమ్ ఎక్విప్మెంట్, పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం. కానీ గత ప్రభుత్వాన్ని మెయింటైన్ కూడా చేయలే. కొన్ని దగ్గరలు పోతే ఆ జిమ్ ఎక్విప్మెంట్కి కమించుకున్నారు. ఏమంటే సార్ అది పోయింది, పిల్లలు ఎక్కడ ఆడతారు, ఆడితే దెబ్బలు తగులుతాయని ఆడికి వచ్చిన తల్లిదండ్రులు కమ్ములు చుట్టారు. అలాంటి పరిస్థితి. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు వారే పర్సనల్గా ఏదో ఒక జిల్లాకు పోయి చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలో పార్కులు కానీ, సెంటర్ డివైడర్లు కానీ వాటిని అన్నింటినీ డెవలప్ చేయమని ఆదేశించారు. దాని మీద ఈరోజు గ్రీన్ కార్పొరేషన్, ఆ గ్రీన్ కార్పొరేషన్ కూడా 2014-19లో పెట్టింది. దాన్ని కూడా వదిలేశారు. దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పార్కుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఈ నేపథ్యంలో నేను నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. అన్ని పార్కులు మళ్ళీ రివైవ్ చేయటం, ఇక్కడ ఆల్రెడీ డెవలప్ చేసాం. డెవలప్ చేసిన వాటిల్లో ఏదైతే జిమ్ ఎక్విప్మెంట్ ఉందో ఆ జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయటం, ప్లే ఎక్విప్మెంట్ మీద దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం పార్కుల పండుగ అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారో తెలీదు. మాటలు కాదు, చేతలు చేసి చూపించాలా. మాటలు చెప్పి ఊరికినే టైటిల్స్ పెట్టుకుంటే కాదు, చేతలు కావాలి. అందుకనే ఈరోజు అందరికీ ఒక టార్గెట్ ఇచ్చాను. వచ్చే నెల 23వ తేదీకి మెజారిటీ కంప్లీట్ అవ్వాలని. అదేవిధంగా జూన్ 12 పిల్లలకు మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తారు. స్కూల్స్ ఓపెన్ చేసే లోపల అన్ని స్కూల్స్లో ప్లే ఎక్విప్మెంట్ పిల్లలకి ఇవ్వాలని, హై స్కూల్ పిల్లలు అయితే జిమ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలని, అదేవిధంగా పార్కులు చేయాలని ఆదేశించారు. దాని మీద అందరూ చేస్తున్నారు. ఖజానా ఖాళీ, రాష్ట్ర ఖజానా అందరికీ తెలిసిందే. 10 లక్షల కోట్ల పైన అప్పు చేశారు. అప్పు కూడా ముట్టడంలా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అప్పు తీసుకురావాలన్నా ఎఫ్ఆర్బిఎం లిమిట్, అంటే మనం ఎట్టయితే ఒక బ్యాంకుకి పోతే బ్యాంకు వాళ్ళు మన క్రెడిట్ని బట్టి యాక్చువల్గా లోన్ ఇస్తారు. అదేవిధంగా రాష్ట్రానికి కూడా క్రెడిట్ లిమిట్స్ ఉంటాయి. వాళ్ళు చేసిన అప్పుల వల్ల అవన్నీ దాటిపోయి ఈరోజు అప్పులు కూడా ఇవ్వటంలా. ఎందుకంటే 2014-19 జిమ్ ఎక్విప్మెంట్, పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం. అవన్నీ దాటిపోయి ఈరోజు అప్పులు కూడా ఇవ్వటంలా. ఎందుకంటే 2014-19 ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు తెస్తే దాన్ని వాళ్ళ అది కానీ వాళ్ళ మొత్తం అందరికీ చక్కగా ప్రతి ఒక్కరికి 135 లీటర్ల వాటర్ వచ్చినది. దాన్ని వదిలేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రివైజ్ చేశాం. కానీ అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ అడ్డొచ్చింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడి దాన్ని క్లియర్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా, అంటే ఒక పరిపాలన, ఒక రాష్ట్రం, ప్రజలు వాళ్ళకి ఏం చేయాలా, ప్రజలు మనల్ని ఎందుకు గెలిపిస్తారు, వాళ్ళకి కావాల్సిన పనుల కోసం. గ్రీన్ అండ్ క్లీన్ అనే కాన్సెప్ట్తో స్వచ్ఛ ఆంధ్ర,